హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ నోటిఫికేషన్లో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సోమవారం నుంచి వేగవంతంగా జరుగుతుందండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలామంది కూడా రిజెక్ట్ కూడా అవుతున్నారండి. నేను ఇంతకుముందే చాలా వీడియోస్లో చెప్పాను, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ మనను జాబ్ రిజెక్ట్ చేస్తానికి ప్రధాన కారణంగా చూపిస్తారని. అదేవిధంగా చాలామంది అప్లికేషన్లో అయితేనేమి, క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితేనేమి, వీటన్నింటిలో ఒక దాంట్లో ఒకటి మ్యాచ్ అవ్వకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్తో చాలామంది అయితే రిజెక్ట్ అవుతున్నారు. మీకు ఆధార్ కార్డులో తప్పులు ఉన్నప్పటికీ వెరిఫికేషన్ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు, కానీ ఈ ఎస్ఎస్సి, క్యాస్ట్ అండ్ అప్లికేషను ఈ మూడిట్లో కరెక్ట్గా స్పెల్లింగ్స్ లేకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే నేను అప్లై చేసేటప్పటి నుంచి చెప్తున్నా, అప్లై చేసేటప్పుడు మనకి ఎస్ఎస్సిలో ఎలా ఉందో అదే విధంగా అప్లై చేయాలి. ఒకవేళ అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయినా మనకు 3 days అనేది కరెక్షన్ ఇస్తారు. ప్రతి నోటిఫికేషన్కి కూడా 3 days అనేది కరెక్షన్ జరుగుతుంది. ఆ కరెక్షన్ ఇచ్చినప్పుడైనా మనము అవి సరి చేసుకుంటే ఈ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే వారు క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ అప్లికేషన్, నెక్స్ట్ ఎస్ఎస్సి ఈ మూడింటిలో కరెక్ట్గా ఉందో లేదో ఇంకోసారి చెక్ చేయించుకొని, ఏదైనా తప్పు ఉంటే అది ఏమైనా కరెక్ట్ చేసే తప్పు ఉంటే కరెక్ట్ చేయించుకొని త్వరగా వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఫామ్ అనేది ఇలా ఇస్తారండి. చాలామంది చేయించుకున్నారు, వారికి ఈ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ టాలీడ్ యాక్సెప్టెడ్, మెడికల్ సర్టిఫికేట్ టాలీడ్ యాక్సెప్టెడ్, కమ్యూనిటీ సర్టిఫికేట్ టాలీడ్ యాక్సెప్టెడ్, ఇలా టాలీ చేశాము యాక్సెప్ట్ చేశాము అని ఉంటుందండి. ఎవరైనా రిజెక్ట్ చేయబడితే పక్కన రిజెక్టెడ్ అని కొడతారు, వారు ఫస్ట్ వెరిఫికేషన్ నుంచి రిజెక్ట్ అయినట్టు. ఈ పోస్ట్ అనేది మనకు సెకండ్ మెరిట్ లిస్ట్లో మనకు కనిపిస్తుంది. అంటే రిజెక్ట్ అయిన వారి పోస్ట్ అనేది మనకు సెకండ్ మెరిట్ లిస్ట్లో చూపుతుందన్నమాట. ఈ విధంగా యాక్సెప్ట్ అయితే ఓకే, రిజెక్ట్ అయిన వారి పోస్ట్ అనేది మనకు సెకండ్ మెరిట్ లిస్ట్లో వచ్చే విధంగా ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ దయచేసి నాకు ఒక హెల్ప్ చేయండి. ఏంటంటే మీకు లాంగ్ వీడియో కావాలో షార్ట్ వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలంటే నేను ఫర్దర్గా అలాంటి వీడియోనే ఎక్కువ చేసేదానికి పాసిబుల్గా చేస్తానండి. ఎందుకంటే మనకు వివరంగా వివరిస్తే 10 minutes వరకు వస్తుంది వీడియో. మీకు అలా కాకుండా కొద్దిగా ఇంకా షార్ట్ చేసి చెప్పాలంటే నేను ట్రై చేస్తానండి 5 minutes బిలో ఉండేటట్టు. ఏదైనా కూడా మీకు లాంగ్ వీడియోగా వివరంగా కావాలా లేక 5 minutes లోపల షార్ట్ వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం మ్యాటర్లోకి వెళ్తే సెకండ్ డీబీకి ఏమి రెడీ చేసుకోవాలి, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏం రెడీ చేసుకోవాలంటే మనకు ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయాక ఒక 1 week తర్వాత, అంటే 3వ తేదీ పైన ఒక 1 week లోపలే మనకు ఒక మెసేజ్ వస్తుందండి. ఇదో ఇలా వస్తుంది. ఈ మెసేజ్లో మనకు ఏ పోస్టుకు ఎక్కడ, అంటే ఏ డివిజన్లో మీరు ఏ ప్రదేశానికి, అంటే బీపీఎం ఆర్ ఏబీపీఎం ఏదో ఒక విలేజ్కి సెలెక్ట్ అయి ఉంటారు కదా, ఆ విలేజ్తో సహా మనకు సెకండ్ వెరిఫికేషన్లో ఇలా మెసేజ్ వస్తుందండి. ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ నేను హైడ్ చేసి ఉన్నది ఆ విలేజ్ అండి. ఆ విలేజ్కి మీరు బీపీఎంగా సెలెక్ట్ అయ్యారని, హనుమకొండ డివిజన్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఉంటుంది. అంటే ఈ సెకండ్ వెరిఫికేషన్ అనేది మీరు ఏ ప్రాంతానికైతే మీరు సెలెక్ట్ అయ్యారో అక్కడి డివిజన్లో మాత్రమే మీరు సెకండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఫస్ట్ వెరిఫికేషన్ అనేది మనం ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి, కానీ సెకండ్ వెరిఫికేషన్ మాత్రం మనము ఎక్కడైతే సెలెక్ట్ అవుతున్నామో, అంటే ఏ ప్రాంతానికైతే సెలెక్ట్ అవుతున్నామో ఆ డివిజన్లో మాత్రమే మనము సెకండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అక్కడ ఉండే ఎస్పీ గారి చేత మనం సెకండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దానికి సంబంధించిన మెసేజ్ కూడా ఇలా వస్తుంది. ఈ మెసేజ్లో ఫస్ట్ వెరిఫికేషన్లో ఏవైతే మనం తీసుకెళ్ళామో, అంటే మెడికల్ సర్టిఫికేట్ కాకుండా మిగిలినవన్నీ మనము ఈ సెకండ్ వెరిఫికేషన్ కూడా తీసుకెళ్ళాలి. అంటే ఎస్ఎస్సి 10th మార్క్ లిస్ట్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. మనకు ఫస్ట్ వెరిఫికేషన్లో
ఇచ్చిన ఫాము అది కూడా తీసుకెళ్ళాలండి. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. తీసుకుని వెళ్తే అక్కడ మనకు అటెస్టేషన్ ఫామ్స్ అని కొన్ని మన చేతికి ఇస్తారండి. అవి మనం జాబ్ జాయిన్ అయ్యే లోపల వాటి మీద సైన్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఆ అటెస్టేషన్ ఫామ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఫర్దర్గా నేను వీడియో చేస్తానండి. అది పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే నేను ఆ వీడియో చేస్తానండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యేవారు రెడీ చేసుకోవాల్సినవి అంటే మనకు థర్డ్ లోపల ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించిన డీవీ అయిపోతుందండి. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ వీకే మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుందండి. ఆ సెకండ్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ వెరిఫికేషన్లో చాలామంది రిజెక్ట్ అవుతున్నారు. వీరి ప్లేస్లో మనకు మళ్ళీ భర్తీ చేయడానికి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వదులుతారండి. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యే వారంతా మీరు ఇప్పుడే ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఫస్ట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో చాలా తప్పులైతే ఉన్నాయి. అంటే అప్లికేషన్ ఎస్ఎస్సిలో స్పెల్లింగ్స్ అనేది ఒకలా ఉండి క్యాస్ట్ సర్టిఫికేట్లో వేరేలా ఉంటున్నాయి. కాబట్టి వీరందరూ రిజెక్ట్ అవుతున్నారు. మీరు ఇప్పటికే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకొని ఉంటే వాటిలో స్పెల్లింగ్స్ ఏమన్నా రాంగ్ అనే చూడండి. ఒకవేళ రాంగ్ అయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసి స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్లీగా జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ తప్పులు పోకుండా మీరు కరెక్ట్గా చూసుకొని నెక్స్ట్ మెరిట్ లిస్ట్కి టైం కల్లా మీరు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏమేమి సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలో నేను వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ వీడియో చూసి నీట్గా ఆ సర్టిఫికేట్లు రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకు కొంతమంది కొన్ని డౌట్స్ అడిగాయండి. వాటిలో ప్రధానంగా ఒక 4 తీసుకొని మీకు నోట్ రూపంలో చెప్తున్నాను. వేరే ఏ రాష్ట్రంలో అయినా అప్లై చేయొచ్చా అంటే ఏపీ తెలంగాణ వాళ్ళు మన ఏపీ తెలంగాణలోనే కాకుండా ఏ రాష్ట్రంలో అయినా అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారండి. ఏపీ తెలంగాణలో మనకు సబ్జెక్ట్స్గా అంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్స్గా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంటుందండి. ఈ మూడు భాషల్లో ఏ ఒక్క భాష అయినా ఆ రాష్ట్రంలో అంటే మనం అప్లై చేసే రాష్ట్రంలో ఉంటే మనం ఖచ్చితంగా అక్కడ అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ నోటిఫికేషనే కాదండి, త్వరలో మనకు ఒక స్పెషల్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాని గురించి కూడా నాకు కన్ఫర్మ్ అయితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఒకవేళ ఆ స్పెషల్ నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ మనకు ప్రతి 6 monthsకి ఒక నోటిఫికేషన్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అవ్వని వారు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. ప్రతి 6 monthsలో కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు చేసిన తప్పులు చేయకుండా మళ్ళీ మీరు కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏపీలో 600/600 ఉన్నాయన్న, తెలంగాణలో 10/10 ఉన్నాయన్న, అయినా కూడా మాకు జాబ్ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారండి. దీనికి ప్రధానమైన కారణం కరోనా పాస్. అందరికీ 600/600 వచ్చినాయంటే దాదాపు కరోనా పాస్ వల్లనే. అన్నిటికంటే ఫస్ట్ మార్క్స్ చూస్తారు. 600/600 ఉంటే తర్వాత ఏజ్ చూస్తారు. ఒక్క రోజు ముందున్నా కూడా వారు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఏజ్ కూడా సమానంగా ఉంటే నెక్స్ట్ మార్క్స్ అనేది హిందీ మార్క్స్ అనేది కట్ చేస్తారు. మనకు ఏపీలో అయితే హిందీ మార్క్స్ కట్ చేస్తారు. అదే మీరు వేరే రాష్ట్రాల్లో హిందీ వాళ్ళకు ప్రధాన భాషగా ఉంటే తెలుగు అనేది కట్ చేస్తారనమాట. ఈ విధంగా తీసుకొని మనకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఎందుకు రావట్లేదు అనేది ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. చాలామంది కూడా ఇదే ఎక్కువగా నాకు మెసేజ్ పెడుతున్నారు, అందుకనే వివరంగా చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి? మెడికల్ సర్టిఫికేట్ అనేది మన ప్రైమరీ హెల్త్ కేర్ హాస్పిటల్ ఉంటాయి కదండి, మన మండలంలో ప్రతి మండలంలో కూడా హాస్పిటల్ ఉంటుంది. అక్కడైనా తీసుకోవచ్చు, లేదా మీరు టౌన్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ సర్జన్ అంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లోని సర్జన్తో అయినా మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వేరే భాష రాని రాష్ట్రాలకు వెళ్ళి నేను మేనేజ్ చేయగలనా అని కొంతమంది అడుగుతున్నారు. అమ్మాయిలైతే కష్టం, కానీ అబ్బాయిలైతే వేరే రాష్ట్రాలకు అక్కడ వెళ్ళి
వర్క్ చేయొచ్చు. ఒకవేళ మీకు భాష రానట్లయితే ఏబీపీఎం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. బీపీఎం అంటే ఖచ్చితంగా కమ్యూనికేట్ అవ్వాలి. ఎందుకంటే మనకు టార్గెట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ టార్గెట్స్ ఫిల్ చేయాలి. ఆ అకౌంట్లు చేయాలి అంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది అవసరం. మీరు మేనేజ్ చేయగలను అనుకుంటే ఓకే. మెయిన్గా బాయ్స్ అయితే మేనేజ్ చేయగలండి. గర్ల్స్ కొద్దిగా కష్టమే. కానీ మీరు కమ్యూనికేషన్ బాగుంది, నేను వెళ్ళగలుగుతానంటే ఓకే, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళడం అయితే చాలా మంచిది.